తెలంగాణలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ మొదలవుతుంది. అయితే నిన్నటి సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో లాక్డౌన్ విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అంటే వెసులుబాటు కల్పించారు. ఈ వెసులుబాటులో అయితే నిత్యావసర వస్తువులకు కానీ అయితే మిగతా చిన్న చిన్న కార్యక్రమాలు కానీ అయితే ఉదయం మెట్రో ట్రైన్ కానీ ఆర్టీసీ కానీ అయితే సాధారణ ప్రయాణికులు ప్రయాణించే సాధారణ వాహనాలకు అనుమతించారు. అలాగే ఉదయం నుంచి మనం మార్కెట్లలో చూసుకుంటున్నట్టయితే రద్దీ అంటే లాక్డౌన్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున అంటే ఉదయం 6 గంటల నుంచే మార్కెట్లోకి అంటే ప్రజలు చేరుకుని అంటే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ మిగతా సరుకులు కానీ తీసుకోవడం మనం చూసాము. ఇప్పుడు ఉదయం 10 గంటలకు తర్వాత లాక్డౌన్ అమలవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే మనం ఇప్పుడు కొత్తపేటలోని రైతు బజార్లో ఉన్నాం. పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని ఇక్కడ ఉన్న మార్కెట్లోని అంటే మార్కెట్ సిబ్బందికి చెప్పి వాళ్ళను అంటే మార్కెట్ని మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉదయం ఇప్పుడు 10 గంటలకు లాక్డౌన్ మొదలవుతుంది. ఈ లాక్డౌన్ మొదలైందని ఇప్పటికే అంటే చేరుకున్న ఇక్కడ ఉన్న ప్రజలను కానీ మామూలుగా మార్కెట్ ఉన్న కూరగాయల మార్కెట్లో ఉన్న అమ్ముకునే వ్యక్తులను కానీ వాళ్ళు అంటే పోలీసులు వాళ్ళకి చెప్పి మార్కెట్ క్లోజ్ ఉన్న మన విజువల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే అంటే ఉదయం 10 గంటలకు అని చెప్పినప్పటికీ ఇక్కడ మార్కెట్లో మాత్రం మనకు ప్రస్తుతం ఉన్న అంటే వాహనాలు కానీ ఇక్కడ ప్రజలు కానీ మనకు చూసుకోవచ్చు. అయితే లాక్డౌన్ విధించినప్పటికీ కొన్నిటికి మాత్రం వెసులుబాటు కల్పించారు ప్రభుత్వం తరఫున. వాటికి ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాటికి కానీ మిగతా వాటికి కానీ కొన్నిటికి, అలాగే వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైసు మిల్లుల నిర్వహణ సంబంధించిన వాటికి వెసులుబాటు కల్పించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు కూడా యథావిధిగా కొనసాగించాలని నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే అంటే వైద్య రంగానికి సంబంధించిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీకి సంబంధించిన కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్ని రకాల వైద్య సేవలు, ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానాలు వారి ఉద్యోగుల సిబ్బందికి ప్రత్యేక పాసులు ఇచ్చి వాహనాలకు అనుమతించాలని కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటున్నట్టయితే తాగునీటి సరఫరా, పారిశుద్ధ నిర్వహణ యథావిధిగా కొనసాగుతుంది కూడా అని అధికారులు చెప్పారు. మిగతా అంటే విద్యుత్ ఉత్పత్తికి పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కలాపాలు కూడా యథావిధిగా పనిచేస్తాయని ఆదేశాలు జారీ చేశారు. మనం చూసుకున్న జాతీయ రహదారులకు సంబంధించి మనం చూసుకుంటున్నట్లయితే జాతీయ రహదారులపై కూడా వాహనాలకు అంటే ఎప్పటిలాగానే వాహనాలకు అనుమతి ఉంటుందని, అయితే జిల్లాల నుంచి కానీ అంటే మిగతా జిల్లాల నుంచి ప్రయాణించే వారికి ప్రత్యేక పాసులు ఉండాలని పోలీసులు జారీ చేశారు. ఈ ప్రత్యేక పాసులు ఒకవేళ ఇక్కడి నుంచి అంటే వివిధ జిల్లాలకు వెళ్ళాలనుకున్న వారు లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఆన్లైన్లో ఒక లింక్ అంటే ఒక వెబ్సైట్ని ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే వాళ్ళకు ప్రత్యేకంగా పాసులు కూడా ఇస్తామని చెప్పారు. ఈ పాసులు ఉన్న వారికే అంటే వారి ప్రయాణాలకు అనుమతి కూడా ఉంటుందని చెప్పి నిన్న డీజీపీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంబంధించి అంటే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా అంటే ప్రత్యేక అనుమతిని ఇచ్చారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం 33% సిబ్బందితో పనిచేస్తామని కూడా చెప్పారు. ఏదైతే ఇప్పుడు మిగతా సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కానీ అంటే ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రైవేట్ సంస్థలకు కానీ అంటే మెడికల్కి సంబంధించిన వాటికి అనుమతులు ఇచ్చారు. వీరు అంటే ఎవరైతే వీరికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వీరికి ప్రత్యేకంగా లేదంటే అంటే ఆఫీస్ నుంచి ఏదైతే ఐడి కార్డు ఇచ్చారో ఆ ఐడి కార్డుని కంపల్సరీ చూపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.